షీఈస్ నాట్ ద సేమ్ ఎనీమోర్. మెసేజ్లు లేవు, కలుద్దాం అంటే వద్దంటుంది, ఇప్పుడు బిజీగా ఉన్నా అంటుంది, టైం లేదంటుంది, ఓకే కే అని పెడుతుంది. ఒరే నేనేం చేశాను రే, ఈ పిల్ల ఎందుకు అసలు నా మీద ఇంట్రెస్ట్ లేదన్నట్టు బిహేవ్ చేస్తుంది, అసలు ఈ పిల్ల లవ్ చేస్తుందా లేదా అనే డౌట్ వచ్చింది కదా. నిజం ఏంటంటే ఆ పిల్లకి నీ మీద ఇంట్రెస్ట్ పోతుంది, కొన్ని రోజుల్లో నేను వదిలేస్తుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్ పోతుంది అని ఎలా తెలుసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేస్తే, ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడు, లేదంటే నీకు సగం అర్థం కాదు. దానికి ఇది part 2 లెక్క. అండ్ ఇట్ హ్యాస్ 3 stages అండ్ యూ కెన్ గెట్ హర్ బ్యాక్ బై రెస్పాండింగ్ లైక్ ఎ మ్యాన్. స్టేజ్ నెంబర్ 1 సటిల్ షిఫ్ట్. ఈ సటిల్ షిఫ్ట్లో ఏంటంటే ఇప్పుడిప్పుడే ఆ పిల్లకి నీ మీద లైట్గా ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది, ఎక్కడో తేడా కొడుతుంది వీడి మీద, ఎందుకు వీడితో ఉండడం అనే థాట్స్ మైండ్లో వస్తున్నాయి. బట్ ఇంకా తన యాక్షన్స్లో చూపించలేదన్నమాట. లైక్ లేట్గా రిప్లై అవ్వడం, బాగా లేట్గా. జనరలీ ఆమె బిజీగా ఉంటే రిప్లై ఇచ్చినట్టు కాదనమాట. జెన్యూన్లీ ఆ పిల్ల ఫ్రీగా ఉందని నీకు తెలిసిన ఆ పిల్ల లేట్గా రిప్లై ఇవ్వడం, సడన్గా నీ మీద కోపడింది, ఏంది నీ బాధ చెప్ప అని చెప్పి చిరాకు పడ్డము. ఈ టైప్ ఆఫ్ మూడ్ స్వింగ్స్. జనరల్గా అమ్మాయిలు ఎవరైనా మూడ్ స్వింగ్స్ పడతారు, బట్ ఈ టైప్ మరీ దారుణంగా, ఎప్పుడు అసలు మరీ ర్యాండమ్గా, అసలు నీకు సంబంధం లేదన్నట్టు, ఏం చెప్ప, ఏంది నీ బాధ ఏంది అని చెప్పి చెప్తారు కదా. ఆ టైప్ ఆఫ్ ర్యాండమ్ మూడ్ స్వింగ్స్. నేను కలవడానికి ఇష్టపడదు, నీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడదు, నేను కొంచెం బిజీగా ఉన్నా, నాకు టైం లేదు, ఇంట్లో మా అత్త వాళ్ళు వచ్చారు, మా మామ వాళ్ళు వచ్చారు, అది ఇదని చెప్పుకుంటూ ఉంటుంది. నీ మీద ఎఫెక్షన్ తగ్గిపోతుంది, నీతో ఫిజికల్ ఉండడం తగ్గిపోతూ ఉంటుంది. డోంట్ థింక్ యాజ్ లైక్ షీఈస్ హ్యావింగ్ హర్ ర్యాండమ్ సైకిల్స్, లేదంటే తన పీరియడ్స్లో ఉంది అందుకని ఇట్లా బిహేవ్ చేస్తుంది. డోంట్ థింక్ లైక్ దిస్. నీకు ఫర్ ఛాన్స్ నీకు తెలుసు అనమాట, ఎందుకో ఈ పిల్ల నన్ను అవాయిడ్ చేస్తుంది, ఎందుకో నన్ను దూరం పెడుతుంది అని చెప్పి ఫర్ ఛాన్స్ నీకు గట్ ఫీలింగ్ చెప్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే అమ్మాయితో మళ్ళీ ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్లో ఏంటంటే అదంటో ఇదంటో బాగా ఫ్లర్ట్ చేసేవాడు, ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఆల్రెడీ దక్కేసింది కదా అని చెప్పి కథలు చేస్తా, నువ్వు లైట్ తీసుకుని ఎప్పుడెప్పుడు ప్యాంట్లో దొరుకుతామా, ఎప్పుడెప్పుడు మీద చేతులు వేద్దామా, ఎప్పుడెప్పుడు ఇది చేద్దామా, లేదంటే లైట్ తీసుకుందామా, ఏంది అసలు ఈ పిల్ల బాధ ఏందని చెప్పి ఇసుక్కుంటా ఉన్నావా, ఈ టైప్ జరుగుతుంటాయి. ఆర్ ఎయిదర్ నువ్వు చాలా లవ్వింగ్గా ఉన్నా, ఏంటంటే ఎక్కువ అవైలబుల్గా ఉంటున్నావు, ఇవన్నీ చేస్తూ ఉన్నావు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఈ స్టేజ్లో, ఈ సటిల్ షిఫ్ట్లో నువ్వేం చేయాలి అంటే, నువ్వు అమ్మాయితో మళ్ళీ ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. లైక్ షీఈస్ జస్ట్ ఏ ర్యాండమ్ గోల్. ఆ అమ్మాయి ఒక ర్యాండమ్ గోల్ అయితే నువ్వు ఎలా ఫ్లర్ట్ చేస్తావు, ఆమెను పడడానికి నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా కలుపుతావు, పులిహోర ఎలా కలుపుతావు, అది కలపడం ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి నువ్వు. యూ హ్యావ్ టు స్టార్ట్ వన్స్ అగైన్. స్టార్టింగ్ ఆఫ్ ది రిలేషన్షిప్లో ఎలా జరిగిందో అలాగే స్టార్ట్ చేయాలి. ఆ అమ్మాయి ఒక స్ట్రేంజర్ చూసినట్టు చూడు. ఈవెన్ దో మీరు ఒక రిలేషన్లో ఉన్నారని నీకు ఆ ఫీలింగ్ ఉన్నా, ఆ అమ్మాయిని స్ట్రేంజర్ చూసినట్టే చూస్తా, అమ్మాయితో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేయి, ఆడుకోవడానికి ట్రై చేయి, సర్ప్రైజ్లు ఇవ్వు, సడన్ సర్ప్రైజ్లు ఇవ్వు, కొంచెం భయపెట్టు, బాధపెట్టు. ఇట్లా ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ర్యాండమ్ ఎమోషన్స్ ఆ అమ్మాయికి ఇవ్వడానికి ట్రై చేయి. ఫస్ట్ ఏంటంటే ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేయి, బికాస్ ఉమెన్ వాంట్స్ టు ఫీల్ డిజైర్డ్. ఆ అమ్మాయికి అర్థమవుతుంది దట్ నువ్వు అమ్మాయిని అంత డిజైర్ చేయట్లేదు, అంత కోరుకోవట్లేదు అని ఆ అమ్మాయికి అర్థమవుతుంది. కాబట్టే ఆ అమ్మాయికి, ఏ అమ్మాయికైనా కావాల్సింది దట్ షీ వాంట్స్ టు ఫీల్ డిజైర్డ్, నన్ను కోరుకుంటున్నారు అనే విషయం తనకు తెలియాలి. అట్లానే నేను నిన్ను కోరుకుంటున్నాను, నువ్వు నా దేవతవి, నువ్వు నాకే కావాలి, నేను ఇంత లవ్ చేస్తున్నా అని చెప్పడం కాదు. చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోద్ది. ఇదే మన తలకాయ నొప్పి, వాళ్ళకి చెప్తే ఇంట్రెస్ట్ వెళ్ళిపోద్ది. అదే నువ్వు చెప్పకుండా ఆ అమ్మాయికి చేతల్లో, యాక్షన్స్లో నువ్వు చూపించావు అనుకో, అప్పుడు ఆ అమ్మాయికి అర్థం అవుద్ది హీ వాంట్స్ మీ అని చెప్పి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అప్పుడు తన యాక్షన్స్లో కనిపించినప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. సో అలా చేయడానికి ట్రై చేయి. అసలు పాయింట్ ఏంటంటే, ఇన్ దిస్ మూమెంట్ ద సటిల్ షిఫ్ట్లో షీ వాంట్స్ టు ఫీల్ అట్రాక్టెడ్ అగైన్. లైక్ ఒకరికి నేను అట్రాక్ట్ అవుతున్నాడు, వీడు నాకు అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నాడు, నన్ను చూస్తే వాడికి అట్రాక్షన్ కలుగుతుంది అని చెప్పి అమ్మాయి ఫీల్ అవ్వాలి. అమ్మాయి ఫీల్ అవ్వట్లేదు కాబట్టి యూ విల్ సీ దిస్ సటిల్ షిఫ్ట్ ఇన్ హర్ బిహేవియర్ విత్ యూ. సో ఈ టైంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఫ్లర్ట్ చేస్తా, ఆ అమ్మాయి దట్ షీ స్టిల్ అట్రాక్టివ్ అన్నట్టు నువ్వు యాక్ట్ చేయాలి. డోంట్ జస్ట్ టెల్ హర్ నువ్వు ఇంకా అట్రాక్టివ్గా ఉన్నావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఇంత అందంగా ఉంటావు, అంత అందంగా ఉంటావు, జస్ట్ చెప్పడం కాదు, నీ యాక్షన్స్లో తెలియజేయాలి. నీకు యాక్షన్స్ మీద కూడా వీడియో కావాలంటే సపరేట్ వీడియో ఇంకోటి చేస్తా. బట్ బ్రీఫ్లీ ఏంటంటే, అమ్మాయికి ఎప్పుడు చెప్పబాకు, యాక్షన్స్లో తెలియజేయి. నువ్వు చెప్పి ఏం యాక్షన్ చేయకుండా ఉండడం కంటే ఆ పిల్లకి నువ్వు ఏం చెప్పకుండా చేయడమే ఆ అమ్మాయికి కావాలి. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అంతేగాని ఈ సటిల్ షిఫ్ట్లో ఆ పిల్ల నాతో రిప్లై ఇవ్వట్లేదు, నన్ను కలవాలని ట్రై చేయట్లేదు, ఏంది ఈ పిల్లకి అసలు పోయిందని చెప్పి ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి బాధపడిపోయి ఎందుకు నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇంతకుముందు ఎంత బాగుండేవాళ్ళం ఎవరో చూసా, 1 year బ్యాక్ మనం ఇంత బాగుండేవాళ్ళని మెసేజ్లు పెట్టుకుని ఫోటోలు పంపించి చూడు అప్పుడు అంత బాగున్నాం, ఇంత బాగున్నాం, ఇప్పుడు అట్లనే ఏం నీకు నా మీద లవ్ పోయిందా, అది ఇదని కథలు చెప్పడం ఆపు. జస్ట్ స్టాప్ ఇట్ రైట్ దేర్. ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం ఆపి నేను చెప్పినట్టు బ్లైండ్గా ఫాలో అవ్వు. మేక్ హర్ ఫీల్ షీ ఈజ్ అట్రాక్టివ్ అగైన్. ఫ్లర్ట్ విత్ హర్ అగైన్. తను ఒక స్ట్రేంజర్ లాగా ఎందుకు చూడమంటున్నానంటే, ఇప్పుడు తన్ని లవరు అని అంటే నువ్వు అమ్మాయికి మళ్ళీ ఫ్లర్ట్ చేయాలి, ఇట్లా తను అట్రాక్టివ్ అని
తనకి తెలియజేయాలి అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? 24/7 ఆ పిల్లతోనే టైం స్పెండ్ చేయాలని చూస్తావు. బట్ ఒక స్ట్రేంజర్తో అట్లా కుదరదు కదా. బయట ఎప్పుడో కనిపించినప్పుడు ఫ్లర్ట్ చేసామో అయిపోయిందా అన్నట్టు వదిలేస్తావు కదా. సేమ్ అలాగే చెయ్యి. నువ్వు తను కలిసినప్పుడు, తను నీకు దగ్గరకు వచ్చినప్పుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు ఇట్లా ఫ్లర్ట్ చేయడానికి ట్రై చెయ్యి. బట్ ఇన్ ది అదర్ టైం ఆ పిల్లతో మాట్లాడడానికి కానీ, ఆ పిల్ల ఏం చేస్తుంది, ఆ పిల్లకి నా మీద అట్రాక్షన్ పెరిగిందా లేదా, ఆ పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోద్దా నిజంగా, నీ అన్నీ ఆలోచించడం ఆపి నీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి నువ్వు డెవలప్ అవుతూ ఉండు. ఓకే, ఇది స్టేజ్ నెంబర్ 1, ద సటిల్ షిఫ్ట్. ఈ కంటెంట్ నీకు నచ్చితే లైక్ కొట్టు, అండ్ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయి. నీకు ఇంకేదన్నా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయి. అండ్ నీకు ఏ టైప్ ఆఫ్ హెల్ప్ కావాలన్నా, నీకు నాతో ఏం మాట్లాడాలన్నా, ఏ డౌట్స్ అడగాలన్నా నువ్వు నాతో పెయిడ్ కాల్ మాట్లాడొచ్చు. ఇన్స్టాగ్రామ్కి కాల్ అండ్ డిఎం చేయి, విల్ టాక్ దేర్. స్టేజ్ నెంబర్ 2, వార్నింగ్. ఈ స్టేజ్లో ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుందంటే, మనం అనవసరంగా రిలేషన్షిప్కి వచ్చినట్టున్నాం, మనం ఏ డెసిషన్ తీసుకోకుండా వచ్చినట్టున్నాం, ఏందో మన ఇద్దరి మధ్య నాకు అది అనిపించట్లే, ఇంట్రెస్ట్ పోతుంది నాకు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తా ఉంటుంది. అట్లా అని చెప్పి ఆ మాటలు చెప్పిన అమ్మాయి బ్రేకప్ ఏంది బ్రేకప్ చెప్తున్నావు ఏంటి, అదేం లేదు నేను ఎప్పుడు చెప్పాను, నాకు అట్లా అనిపిస్తుంది అందుకని నేను నీకు చెప్తున్నా అని అంటుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే షీఈస్ హాఫ్ వే అవుట్ ది డోర్. ఓకేనా, ఒక కాలు డోర్ అవతల, ఒక కారు డోర్ యువతల పెట్టిందనమాట. అట్లా పెట్టి నీతో మాట్లాడుతుంది, నీతో అట్లా ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. అమ్మాయికి ఆల్రెడీ హాఫ్ అట్రాక్షన్ దొబ్బేసినట్టే. నువ్వేమవుతావు ఇట్లా జరిగినప్పుడు, ఇట్లా చెప్తున్నప్పుడు ప్యానిక్ అయిపోతావు. రే 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 ఈ పిల్ల వదిలేసి వెళ్ళిపోతారు రే రే అని చెప్పి ప్యానిక్ అవ్వకు. ప్యానిక్ అవ్వకుండా చెప్పింది చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వు. ఐఎమ్ గ్యారంటీ ఇలా మాత్రం అస్సలు చేయబోకు. నీకేందంటే ఆ అమ్మాయి నీ లైఫ్లో ఉంటేనే నీ లైఫ్ ఫుల్ఫిల్ అవుద్ది అనే థాట్లో నువ్వేం చేస్తావు? యూ నీడ్ హర్ టు ఫీల్ కంప్లీట్ ఇన్ యువర్ లైఫ్. సో అందుకని నువ్వేం చేస్తావు? యు ఆర్ ట్రయింగ్ టు ఫిక్స్ ఎవ్రీథింగ్. ఆ పిల్ల నీతో హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో చేద్దాము అన్నట్టు ఫిక్స్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటావు. ఆ అమ్మాయికి ఎక్కువ లవ్ ఇస్తే ఉంటుంది, ఆ అమ్మాయికి ఎక్కువ ఇది చేస్తూ ఉంటుంది, ఎక్కువ అటెన్షన్ ఇస్తే నాతో ఇంకా రిలేషన్లో ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకుని 24/7 అటెన్షన్ ఇస్తావు, 24/7 లవ్ ఇస్తావు. ఈవెన్ దో షీఈస్ గివింగ్ ఓన్లీ 50%. ఆల్రెడీ ఆ అమ్మాయి ఒక కాలు డోర్ అవతల పెట్టేసిన నువ్వు 100%, 200% ఇస్తానే ఉంటావు. ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తావు. అరే ఏమైంది, ఎందుకు, ఏంటి, అరే అట్లా కాదురా, నేను మారుతారా, అది చేస్తారు, ఇది చేస్తారు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. కాదు నేను ఇట్లా ఫీల్ అవుతున్నా, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నేను ఇట్లా బాధపడుతున్నా, నాకు చాలా బాధగా ఉంది, ఎందుకు నువ్వు నన్ను ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు నన్ను ఏడిపించుకు ఎందుకు తింటున్నావు, ఎందుకు నన్ను చంపుతున్నావు లోపల నుంచి, నా గుండె పిండేస్తున్నావు ఎందుకు అని చెప్పి తొక్కలో డైలాగులన్నీ వేస్తూ ఉండి ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటావు. అసలు ఏం జరిగిందో కనుక్కుందా అని ఒక షెర్లాక్ హోమ్స్ నా కొడుకు అయిపోయి ఏం చేస్తావు, అది జరిగిందా ఇది జరిగిందా అని చెప్పి డిటెక్టివ్ స్కిల్స్ అన్నీ వచ్చేస్తాయి. షెర్లాక్ సంపత్ అని ఎవడో ఉన్నాడుగా మీమ్స్లో, వాడి స్కిల్స్ అన్నీ వచ్చేసి అది చేద్దాం ఇది చేద్దాం, అరే ఇదిరా అదిరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కుంటావు, మీ ఫ్రెండ్స్ని కనుక్కుంటావు, వాళ్ళ అమ్మ నాన్న అందరినీ కనుక్కునేస్తావు, అందరినీ కెలికేస్తావు. ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఆ పిల్లలు లిటరల్లీ అడుక్కుంటావు, ప్లీజ్ నన్ను వదిలేబాకు, ప్లీజ్ నన్ను వదిలేబాకు, ప్లీజ్ నన్ను వదిలేబాకు, నాతోనే ఉండు లిటరల్లీ ఇట్లా అడుక్కుంటావు. కానీ నిజమైందంటే నువ్వు భయపడి మాట్లాడే ప్రతి పదం ఆ అమ్మాయిని ఇంకా బయటికి తోసేయడానికి ట్రై చేస్తుంది. అర్థమైందా? నువ్వు భయపడుతూ మాట్లాడిన ప్రతి మాట, ప్రతి పదం ఆ అమ్మాయి విన్న ప్రతిసారి ఆ అమ్మాయి ఇంకా అవతలకి వెళ్ళిపోద్ది. దట్ వర్డ్స్ వెన్ యూ టాక్ ఇన్ యువర్ ఫియర్, దోస్ వర్డ్స్ విల్ పుష్ హర్ అవే ఫర్దర్ మోర్. సో భయపడతా ఏది షేర్ చేయాలని ట్రై చేయకు. ఆ అమ్మాయికి సైలెన్స్ అంటే ఎట్లా ఉంటుందో చూపి, పిన్ డ్రాప్ సైలెన్స్ చూపి. ఆ అమ్మాయిలా బిహేవ్ చేసినప్పుడు డోంట్ టాక్, డోంట్ ట్రై టు ఓవర్ ఎక్స్ప్లెయిన్ హర్. ఆ అమ్మాయిని కన్ఫర్మ్ చేసి ఆ అమ్మాయిని అడగదాం, ఇది చేద్దాం అది చేద్దాం ఏమనుకోబాకు. ఆ అమ్మాయికి కొంచెం స్పేస్ కావాలి. ఆ అమ్మాయి థింక్ చేస్తుంది అనమాట, బయటకు వెళ్ళిపోదామా లోపలికి ఉందాం, వీటితో ఉందామా వద్దా అని చెప్పి. ఎందుకంటే హాఫ్ అట్రాక్షన్ ఇస్ గాన్. మరి అలాంటప్పుడు ఉందామా వెళ్ళిపోదాం అని ఆలోచిస్తుంది. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి ఫుల్ కెలికేసి దామ్ దబేల్ అని చెప్పి చేసేసావు అనుకో, ఏం జరుగుద్ది అనుకుంటున్నావు? ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది, గుమ్ము దొబ్బేస్తుంది, నువ్వు కూర్చుని అని ఏడుస్తావు. వద్దు కదా నీ కదా. సో భయంతో ఏ పని చేయబాకు. ఆ అమ్మాయికి సైలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపి, పిన్ డ్రాప్ సైలెన్స్ చూపి మీ రిలేషన్షిప్ లో. అట్లాంటి పూర్తి కాబట్టి ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేయను అట్లా. డోంట్ ట్రై ఎనీథింగ్ ఓవర్ దట్ యూ కెన్ డూ. ఇది నీకు అరే అతి చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది చూడు, చేయబాకు. ఆమెతో కలుస్తావు, ఆ అమ్మాయి కలుద్దామండి, కలువు, నార్మల్గా మాట్లాడు, ప్రతిసారి ఎలా ఉంటావు అలాగే బిహేవ్ చేయి. దాని మించి ఎక్కువ చేయాలని ట్రై చేయబాకు. బికాస్ యూ నో దట్ షీఈస్ హాఫ్ వే అవుట్ ద డోర్ అని. అది చేయడానికి ట్రై చేయబాకు. ఎప్పుడు ప్రతిసారి ఎలా ఉంటావు అలాగే చేయి. అమ్మాయికి కొంచెం స్పేస్ ఇవ్వడానికి ట్రై చేయి. నిజం చెప్తున్నా, అమ్మాయికి ఎప్పుడైతే నువ్వు స్పేస్ ఇస్తావో అప్పుడు ఆ అమ్మాయి ఆలోచించి ఒక కరెక్ట్ డెసిషన్కి వస్తుంది. అంతేగాని ఫుల్ కెలికిపాటు దొప్పుతా ఉన్నావు అనుకో, వదిలిపాటు దొబ్బుద్ది. అండ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ 50-50లో ఉందో, హాఫ్ వే అవుట్ ద డోర్ ఉందో,
షీఈస్ ట్రైంగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఏంటి, వీడితో నేనుంటే నా లైఫ్ ఎలా ఉంటుంది, ఈ నుంచి బయటికి వెళ్ళిపోతే నా లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి డోర్ అవతల పెట్టుకుని ఇట్లా ఇట్లా చూస్తుంది. అర్థమైందా? ఇట్లా అమ్మాయి చూస్తూ ఉంటుంది. సో నువ్వు ఆల్రెడీ నీ సైడ్ అంతా చూపించేస్తా ఉన్నావు. దీనికంటే బాగుంటుందేమో బాగోదేమో అని చెప్పి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు అందుకనే ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయబాకు. అసలు ఓవర్ యాక్షన్ అనేది చేయబాకురా. పూర్తిగా ఆపడదబ్బు. ఓవర్ యాక్షనే చేయబాకు. అడుక్కోవాలని ట్రై చేయబాకు. బాధపడబాకు. ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వకు. ఆ అమ్మాయికి నువ్వు ఆ సైలెన్స్ చూపించినప్పుడు, ఆ అమ్మాయికి ఆ స్పేస్ ఇచ్చినప్పుడు, నువ్వు లేనప్పుడు తన లైఫ్ ఎలా ఉంటుందో అని ఒకసారి చూసుకుంటుంది. అట్లా చూసుకున్నప్పుడు ఇఫ్ ఆ లైఫ్ వరస్ట్గా ఉందనుకో, నీతో ఉండేదానికంటే ఆ లైఫ్ వరస్ట్గా ఉంటే ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తుంది. జస్ట్ అలా బయటికి వెళ్ళి చూస్తుంది, మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ వెన్ యూ గివ్ హర్ సైలెన్స్, గివ్ హర్ స్పేస్. ఆగా వీడియో కంటిన్యూ అయ్యే ముందు నేను నీకు ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నా. ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ అందరికీ కాదు. ఈ ప్రాజెక్ట్ ఎవడైతే పక్క దాంట్లో ఉండేది యాక్షన్ చేస్తాడో వాడి లైఫ్నే మార్చేస్తుంది. సో ఇది నేను పబ్లిక్లో ఇప్పుడే అనౌన్స్ చేయాలనుకోవట్లా. అందరికంటే ముందు నీకు తెలియాలంటే టాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ క్లిక్ చేసి నీ ఈమెయిల్ ఇవ్వు అండ్ యూ విల్ గెట్ సో మెనీ పర్క్స్ అండ్ లిమిటెడ్ సీట్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట వెన్ ఐ లాంచ్ ఇన్ పబ్లిక్. సో దట్స్ వై నీకు ముందే తెలియాలంటే మాత్రం గివ్ మీ యువర్ ఈమెయిల్. ఇంక నువ్వు వీడియో కంటిన్యూ చేయొచ్చు. స్టేజ్ 3 ఇట్స్ ఓవర్. ఆ అమ్మాయి ఎమోషనల్ గా దొబ్బేసింది, ఫిజికల్లీ బ్రేకప్ చెప్పింది, నిన్ను బ్లాక్ చేసింది. లిటరలీ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, క్రెడిట్ ప్రతి దాంట్లో బ్లాక్ చేసింది నిన్ను. ఇంత ఓవర్ అయిపోయినప్పుడు అసలు నీకు నాకు సంబంధమే లేదు, ఏమన్నా చేసుకో, అబ్బాయి సంబంధమే లేదు, నీకు నాకు సంబంధం లేదని చెప్పి వదిలేసి ఆ అమ్మాయి ఇదైనా ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తుంది. షీ డజంట్ వాంట్ యూ ఎనీమోర్, షీ డజంట్ లవ్ యూ ఎనీమోర్, షీ డజంట్ రెస్పెక్ట్ యూ ఎనీమోర్. ఈ స్టేజ్ లో నువ్వు చేయాల్సింది ఏంటంటే కట్ హర్ అవుట్ కంప్లీట్లీ. మీ ఇద్దరి మధ్యలో ఉండే ఎవ్రీ ఫకింగ్ థింగ్ కట్ చేసి, అట్లా నువ్వు బ్లాక్ చేసి ఎమోషనల్ గా అదేదో డెసిషన్ తీసుకో, ఇదేదో డెసిషన్ తీసుకో అని చెప్తున్నా. డోంట్ థింక్ ఎమోషనలీ, థింక్ లాజికల్లీ. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఆ అమ్మాయికి నీకు మధ్య ఉండే కనెక్షన్ ఫుల్ గా కట్ చేసి పడదొబ్బి నిన్ను నువ్వు రీబర్త్ చేసుకో. ఆ రిలేషన్షిప్ లో నేను ఏ తప్పులు చేస్తాను అవన్నీ తర్వాత సంగతి. ఈ క్షణం నుంచి ఇప్పటికిప్పుడు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చెయ్యాలి. ఓకే, టు బి ఆనెస్ట్, నేను కథలు చెప్పొచ్చు ఈ స్టేజ్ లో ఉన్న అమ్మాయి తిరిగి వస్తుందని, బట్ రాదు. అది ఫ్యాక్ట్. ఆ అమ్మాయి రాదు, అర్థమైందా? బట్ ద వన్ థింగ్ ఓన్లీ గ్యారంటీస్ దట్ షీ విల్ కమ్ బ్యాక్ ఈస్ ఇఫ్ యూ కట్ హర్ అవుట్ కంప్లీట్లీ ఫ్రమ్ యువర్ లైఫ్ అండ్ యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. బట్ ఈ ఇంప్రూవ్మెంట్ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకున్న ప్రతి నిమిషం, ఎవ్రీ సెకండ్ ఆఫ్ ది డే, ఫర్ ద నెక్స్ట్ 6 months, 1 year, 2 years, ఐ డోంట్ కేర్ హౌ మచ్ లాంగ్ ఇట్ ఈస్, ఆ అన్ని డేస్, అంత టైం అంతా నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, నీ మైండ్లో కూడా ఏంటంటే ఆ అమ్మాయి రాకపోయినా పర్లేదు అన్నట్టు నువ్వు బిహేవ్ చేస్తేనే ఆ అమ్మాయి వచ్చే ఛాన్స్ అయినా ఉంది, లేదంటే లేదు. నువ్వు ఒక్కసారి ఆలోచించినా ఆ వచ్చిన థాట్ నిన్ను మారుస్తుంది, నిన్ను ఏ పనులు అయితే చేయకూడదో ఆ పనులు చేయించేలాగా చేస్తుంది. సో దట్స్ వై యూ హ్యావ్ టు థింక్ లైక్, అంటే నీ బ్రెయిన్కి నువ్వే అబద్ధాలు చెప్పుకోవాలి. ఆ పిల్ల రాదురా, వదిలేసే, లైట్ తీసుకో, అయిపోయింది అని చెప్పి వదిలేసుకుని నీ పాటికి నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి. నీకు ఎక్కడైనా థాట్ వచ్చి అరే ఆ పిల్ల వస్తుందేమో లేరా, అరే కైలాస్ అన్న చెప్పాడు కదా వస్తుందేమో లేరా అని నువ్వు ఎప్పుడైతే ఈ థాట్ ఆలోచించుకుని నీ బ్రెయిన్లో పెట్టుకుంటావో ఆ పిల్ల అస్సలు రాదు. కనీసం ఆ పిల్ల రాదు అని నువ్వు ఫిక్స్ అయిపోయి నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్తే కనీసం నీకు ఆ ఛాన్స్ అనే ఉంది, వస్తుందేమో అనే ప్రాబిలిటీ ఛాన్స్ అనే ఉంది. బట్ నువ్వు ఎప్పుడైతే ఆ పిల్ల వస్తుంది అనే అజంప్షన్తో నువ్వు ఈ పనులన్నీ చేస్తా ఉంటే ఆ పిల్ల రాదు. ఓకే, అది ఎందుకు చిన్న అజంప్షన్కే మొత్తం మారిపోద్ది అంటే, ఎస్ నీ చిన్న థాట్, ఒరే నువ్వు అంత ఎందుకు రా, పాన్ చూడకుండా ఉండలేవు, మాస్టర్బేట్ చేయకుండా ఉండలేవు, హెల్తీ ఫుడ్ జంక్ ఫుడ్ తినకుండా ఉండలేవు, ఈ చిన్న అడ్జస్ట్గా నువ్వు తట్టుకోలేకపోతున్నావు. గాఢంగా ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందేమో అని చిన్న డౌట్ వచ్చినని, అంత చిన్న అజంప్షన్ నీ బ్రెయిన్లోకి వచ్చిన నువ్వు ఏం చేస్తావు? ఆ పిల్ల మెసేజ్ చేయడం, ఆ పిల్ల కలవాలని చూడడం, ఆ అమ్మాయిని స్టాక్ చేయడమో, ఏం చేస్తుంది ఏందని కనుక్కోవడం, ఆ పిల్ల ఇంకెవరైనా పట్టిందా, ఈ పిల్లని ఎవరైనా ట్రై చేస్తున్నాడు, వాడిని కొడదాం చంపేద్దాం అని చెప్పి ఈ ప్లాన్లన్నీ వేస్తూ ఉంటావు కదా. వీటన్నిటి వల్ల ఆ పిల్ల నిజంగా వదిలేసి వెళ్ళిపోద్ది. అసలు నీకు వెనక్కి తిరిగి రావడానికి ఇంతలో ఇదిగో ఇసుకంత కూడా నీకు ఛాన్స్ ఉండదు. సో టు కంక్లూడ్, స్టేజ్ నెంబర్ 1 లో నీకు ఒక షాట్ ఉంది, షీల్ కమ్ బ్యాక్ 95 to 100% ఆ అమ్మాయి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. స్టేజ్ 2 లో నువ్వు అమ్మాయికి డిస్టెన్స్ ఇవ్వాలి, పవర్ నీది అవ్వాలి. ఓకేనా, సైలెన్స్ ఇచ్చేది నువ్వే అయ్యి ఉండాలి, అమ్మాయికి డిస్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే 50-50 ఛాన్సెస్, ఆ అమ్మాయి రావచ్చు రాకపోవచ్చు. బట్ నువ్వు నేను చెప్పినట్టు చేస్తే ఆ పిల్ల పక్కా వస్తుంది. ఆ 50-50 ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరు చెయ్యరు కాబట్టి, ఎదవలు కాబట్టి, మీరంతా పెద్ద ఎదవలు, నువ్వు పెద్ద ఎదవి కాబట్టి చెయ్యవు నువ్వు. స్టేజ్ 3, ఆ పిల్లని చేజ్ చేయబాకు, చేజ్ యువర్ డ్రీమ్స్, చేజ్ యువర్ ప్యాషన్స్, దెన్ షీ మైట్ కమ్ బ్యాక్ టు యూ, యూ మైట్ రియాక్ట్ హర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.